అంటే 28వ తారీఖు జాతీయ విపత్తుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది వరద వస్తుందని. వారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శనివారం నాడు అనగా 30వ తారీఖు నాడు, మిత్రమా ఇవన్నీ ఆన్ రికార్డే, 30వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు. నర్సరావుపేటలో వన మహోత్సవాలు జరగాల్సింది, దానిని మంగళగిరిలోకి మార్చుకొని మంగళగిరి నుంచి వారు స్ట్రైట్గా హైదరాబాద్ పోయారు. అదే రోజు లోకేష్ గారు కూడా హైదరాబాద్ వెళ్ళారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా 31వ తారీఖు హైదరాబాద్ వెళ్లాల్సింది యాజ్ పర్ షెడ్యూల్. దేనికనంటే బాలకృష్ణ గారి యొక్క 50 సంవత్సరాల సినీ మహోత్సవాల్లో పాల్గొనటానికి వాడు వెళ్ళాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆగిపోయారు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. లోకేష్ గారు ఆదివారం మధ్యాహ్నం మళ్ళీ వచ్చారు వరదలు చూసుకొని, మళ్ళీ సోమవారం పోయారు. అంటే బాధ్యత ఎంత తీసుకుంటున్నారు, ఎంత బాధ్యతాయుతంగా ఉంటున్నారు అనే దానికి మీకు ఉదాహరణకు చెబుతున్నాను. ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లోనే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు విజయవాడలోనే ఉన్నారు. ఆ విషయంలో మేము శంకించడంలా. కానీ చేస్తున్న పనులు, తీసుకుంటున్న పబ్లిసిటీ, వారు వయసు రీత్యా కూడా వారు పెద్దవారు అయ్యారు. ఏదన్నా చిన్న పొరపాటు జరిగినా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆ విషయంలో కూడా మాకు కన్సర్న్ ఉంది. అనవసరమైన పబ్లిసిటీ ఎందుకు అంటున్నాం? మేము చేయాల్సిన పనులు చిత్తశుద్ధితో చేసి గ్రౌండ్లో ఉన్నారు. అధికార యంత్రాంగం అంతా ఉంది, అందుబాటులో ఉంది. ఆయన ఎటు వెళ్తే అటు మొత్తం వస్తారు. 7 రోజులు అవుతున్నా కూడా పనులు చక్కబడట్లేదు. కారణం ఏంటి అని అడుగుతున్నాం. అంత అపారవ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు 7 రోజులు హుదూద్ తుఫాన్ కోసం ఆయన ఎలా ఉన్నాడో, ఎలా చేశాడో అది ప్రకృతి వైపరీత్యం జరిగింది. ఇది మాత్రం పూర్తిగా మానవ తప్పిదమే. చంద్రబాబు నాయుడు గారి వల్ల వారి పాలనా వైఫల్యం మీదనే జరిగింది.